ఇండియా హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు ప్రభాస్. ఇక డార్లింగ్ చివరగా నటించిన సినిమా సలార్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది. కాగా డార్లింగ్ ప్రభాస్ త్వరలోనే కల్కి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక త్వరలో ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం తాజాగా ఒక ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్కి గ్లోబల్ రేంజ్ లో ఉండనుంది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న వారితో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించాము. అందుకే అంత ఎక్కువ బడ్జెట్ అయింది. దేశంలోని గొప్ప నటీనటులను తీసుకున్నాము. నన్ను అందరూ పాన్ ఇండియా స్టార్ అని పిలుస్తారు. అది నాపై ఎలాంటి ప్రభావం చూపదు, కానీ నన్ను అలా పిలవడాన్ని అభిమానులు ఇష్టపడతారు. వాళ్లకు ఆ పిలుపు సంతోషాన్ని ఇస్తుంది అని ప్రభాస్ అన్నారు. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ కల్కి సినిమా చూశాక ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్ళవచ్చనే భావనలో ఉంటారు. నేను అవతార్ చూశాక అలాంటి అనుభూతే పొందాను. ఒక కొత్త లోకాన్ని చూసినట్లు అనిపించింది. ఇప్పుడు కల్కి చూశాక థియేటర్లో ఉన్న ప్రేక్షకులకు అలానే అనిపిస్తుంది. ఇందులోని పాత్రల పేర్లు కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసమే పెట్టాము. వీటిలో ఎలాంటి మార్పులు చేయమని స్పష్టం చేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీష్తో సహా మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.